నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ రాజకీయాల్లో వారసుల సందడి మామూలుగా ఉండదు. 2024 ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వారసులు అనేక మంది రాజకీయాల్లో తమ సత్తా చాటారు. ఎన్టీ రామారావు అల్లుడైన నారా చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన తనయుడు లోకేష్ మంత్రిగా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీలో బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉండగా ఎన్టీఆర్ కూతురు పురంధరేశ్వరి బీజేపీ నుంచి రాజమండ్రి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇటీవల వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా కూడా కొనసాగారు. ఇక బాలయ్య చిన్నాల్లుడు మాజీ ఎంపీ ఎంబీవీఎస్ మూర్తి మనవడు మతుకుమెల్లి శ్రీభరత్ విశాఖ ఎంపీగా ఉన్నారు. ఏపీ రాజకీయాల్లో నారా నందమూరి ఫ్యామిలీస్ నుంచి ఇంతమంది చట్టసభలకు ఎన్నికైన చరిత్ర గతంలో ఎన్నడూ లేదు. గతంలో హరికృష్ణ కూతురు సుహాసిని తెలంగాణ ఎన్నికల్లో కుకట్పల్లి నుంచి పోటీ చేశారు, కానీ ఓటమి చెందారు. రాబోయే రోజుల్లో మరో వారసుడు రావడానికి అంతా రంగం సిద్ధమైంది. 2029 ఎన్నికల నాటికి టీడీపీలో కీలక మార్పులు తప్పవని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈసారి ఇద్దరు బ్రదర్స్ ఏపీ పాలిటిక్స్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారని కూడా అంటున్నారు. వాళ్ళు ఎవరో కాదు, భువనేశ్వర్ తనయుడు మంత్రి లోకేష్, దగ్గుపాటి పురంధరేశ్వర్ తనయుడు హితేష్ చెంచూరా. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించినప్పుడు ఆయన వెంటున్నది పెద్దల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు మాత్రమే. ఆనాడు చిన్నల్లుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఎన్టీఆర్కి అన్ని విధాలుగా సాయం చేస్తూ ఉమ్మడి ఏపీ అంతటా సభలు సమావేశాల నిర్వహణ బాధ్యతలతో పాటు అన్నగారి అభిమానులను ఏకం చేయడం, పార్టీ కార్యకర్తలుగా మలచడంతో దగ్గుపాటి పాత్ర ఎనదగినది అని చెప్తారు. అనుకున్న విధంగానే ఎన్టీఆర్ 9 నెలల్లో ఏపీలో అధికారం చేపట్టారు, ముఖ్యమంత్రి కూడా అయిపోయారు. ఆ తర్వాత 1984లో నాదెండ్ల వెన్నుపోటు ఎపిసోడ్ టైంలో చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. నాటి నుంచి టీడీపీలో ఇద్దరు అల్లుళ్ళు 2 శిబిరాలుగా ఉండేవారు. చంద్రబాబు పార్టీ ఆఫీసులో ఉండేవారు, దగ్గుపాటి క్షేత్రస్థాయిలో ఉండేవారు. 1995లో మాత్రం ఇద్దరు అల్లుళ్ళు ఒకటైపోయారు. ఆ తర్వాత దగ్గుపాటి కొద్ది నెలలకే తిరిగి ఎన్టీఆర్ వైపు వచ్చారు. ఇక ఎన్టీఆర్ మరణం తర్వాత నాటి నుంచి ఆయన బీజేపీ, కాంగ్రెస్, వైసీపీ ఇలా పార్టీలు మారినా రాజకీయంగా మాత్రం ఆయనకు కలిసి రాలేదని చెప్పాలి. రచనా వ్యాసంగంలో ఆయన తనమునకలైపోయారు. నిజానికి టీడీపీకి పునాది నుంచి ఉన్న దగ్గుపాటి తన వారసుని రాజకీయాల్లోకి తేవాలని అనుకున్నారు. టీడీపీని వదిలేయటం వల్ల అది సాధ్యపడలేదు. 2019లో వైసీపీ తరఫున దగ్గుపాటి హితేష్ రాజకీయ అరంగేట్రం చేస్తారని అంతా భావించారు. కానీ ఆయనకు అప్పటికి భారత పౌరసత్వం లేకపోవడంతో దగ్గుపాటి వెంకటేశ్వరరావు పోటీ చేయాల్సి వచ్చింది. అలా ఆ ఎన్నికల్లో దగ్గుపాటి గెలిచి ఉంటే ఏం జరుగుండేదో కానీ ఓటమి పాలయ్యారు. దగ్గుపాటి హితేష్ పేరు కూడా నాటి నుంచి రాజకీయాల్లో పెద్దగా వినిపించలేదు. మొన్నటి వరకు మాధవ్కి ముందు ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేసిన రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి తన కొడుకు హితేష్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని ఉందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. హితేష్ రాజకీయాల్లోకి రావాలి అని అనుకుంటే ప్రోత్సహిస్తామని ఆమె అన్నారు. ఇక 2024లో పర్చూరు నుంచి పోటీకి హితేష్ ప్రయత్నించారని ప్రచారం కూడా జరిగింది. కానీ అక్కడ సీనియర్ ఎమ్మెల్యేగా ఏలూరు సాంబశివరావుకే టికెట్ దక్కింది. ఆయన 2014 నుంచి వరుసపెట్టి గెలుస్తూ వస్తున్నారు. దాంతోపాటు పార్టీకి నిబద్ధత కలిగిన వారు. అయితే హితేష్ 2029లో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వచ్చని అంటున్నారు. 2027లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, అలా పర్చూరు కూడా 2గా మారితే ఒకదాని నుంచి హితేష్ను బరిలో దిగుతాడు అంటున్నారు. ఇక లోకేష్ కూడా హితేష్ రాజకీయ ప్రవేశానికి పచ్చజెండా ఊపారని అంటున్నారు. మునుపట్లాగా దగ్గుపాటి చంద్రబాబుల మధ్య విభేదాలు లేవు. విశాఖలో జరిగిన ఒక కార్యక్రమంలో దగ్గుపాటి రాసిన పుస్తకాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఆవిష్కరించారు. ఇద్దరు చాలా కాలం తర్వాత దగ్గరై ఇక మీదట కలిసే ఉంటామని చెప్పారు. సో అలా దగ్గుపాటి నారా కుటుంబాలు ఒకటైన వేళ జూనియర్ దగ్గుపాటికి టీడీపీలో టికెట్ ఈజీగానే దొరుకుతుందని అంటున్నారు. విశాఖలో ఇద్దరు తోలల్లుళ్ళు ఒకే వేదిక పైన కనిపించి అందరికీ కనువిందు కలిగించారు. ప్రపంచ చరిత్ర పుస్తకం ఆవిష్కరణకు ముందు వేదిక పైన సీఎం చంద్రబాబు వెంకటేశ్వరరావు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఎన్ని కష్టాలున్నా సంతోషంగా కనపడే వ్యక్తి వెంకటేశ్వరరావు అని పొగడ్తలతో ముంచెత్తారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దగ్గుపాటి పురంధరేశ్వరి చొరవను అందరం చూశామని, రాష్ట్ర ప్రజలకు మంచి చేసేందుకు అది ఉపయోగపడిందని సీఎం చంద్రబాబు అన్నారు. 35 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మచ్చలేని నాయకుడిగా వెంకటేశ్వరరావు నిలిచారని చెప్పారు. తాజాగా దగ్గుపాటి హితేష్ స్థాపించిన డివిఆర్ సైనిక్ స్కూల్ని లోకేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు అన్నదమ్ములు నవ్వులు చిందిస్తూ కనిపించడంతో వీరిద్దరూ రాబోయే రోజుల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావడం ఖాయమని కనిపిస్తోంది. తన పెద్దమ్మ కాళ్లకు నమస్కారం చేసి తన సంస్కారాన్ని చాటుకున్నారు మంత్రి లోకేష్. తన సోదరుడు హితేష్ రాజకీయ ఎంట్రీకి లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా అంటున్నారు. 2029లో హితేష్ పోటీ చేయటం ఖాయమని అంతా భావిస్తున్నారు. ఈలోగానే ఆయనకు టీడీపీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని, ఆయన లోకేష్ టీంలో
ముఖ్య పాత్ర పోషిస్తారని అంటున్నారు. ఈసారి హితేష్ను ఎమ్మెల్యే చేయాలన్న ఆకాంక్ష దగ్గుబాటి వెంకటేశ్వరరావులో కనిపిస్తుంది. అవసరమైతే టీడీపీ నుంచి బరిలో దింపాలన్న యత్నంలో ఉన్నారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ 3 రోజుల పాటు కారంచేడులో ఆయన ఇంట్లోనే గడిపారు. పేరుకు పండగ అయినప్పటికీ హితేష్ భవితవ్యం మీదే చర్చ జరిగినట్టుగా తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు కూడా హితేష్ ఎంట్రీని కాదనలేదు. పైగా ఆ కుటుంబం అండ ఉంటే తనకు మరింత లాభం. అందుకే బాలకృష్ణ ఎన్నడూ లేని విధంగా అక్కింట్లో బస చేసి హితేష్ భవితవ్యం పైన చర్చించారు అంటున్నారు. తన సోదరుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే లోకేష్ కాదంటారా? ఇద్దరు బ్రదర్స్ రాజకీయాల్లో ఉంటే చూడముచ్చటగా ఉంటుందంటున్నారు. గతంలో కంటే ఇప్పుడు నారా కుటుంబం దగ్గుబాటి కుటుంబం మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మరి 2029లో ఈ బ్రదర్స్ ఇద్దరు ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అది మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.